సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, నీ బిడ్డలముగా నీ మందగా నీ సన్నిధిలో మేము ఉన్నాం. యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎవరెవరైతే ప్రభా మరి అట్టి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవా, నాతో మాతో అందరితోనూ నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మూడవ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఈయన ఒక మాట ఏమంటున్నాడు ప్రారంభంలో, పెద్దనైన నేను. నిజానికి ఈయన చాలా కాలంగా ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో ఉన్నాడు. వృద్ధాప్యంలోకి వెళ్తున్నాడు. అన్ని అనుభవాలు ఉన్నటువంటి చక్కటి దైవజనుడు, దేవుని సేవకుడు. ఇట్టి యోహాన్ అంటున్నాడు, చదువునా, సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయునకు శుభమంచుకు ప్రాయనది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాడు. ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు ఆయన. ఆ ప్రార్థనలో అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఏమిటి? ఆత్మ వర్ధిల్లడం ఏమిటి? ఆత్మ వర్ధిల్లుట ఎలాగుంటుంది? ఒకని ఆత్మ వర్ధిల్లిన ప్రకారము వాడు అన్ని విషయంలో ఎలా వర్ధిల్లుతాడు, ఎలా ఆశీర్వదింపబడతాడు? దేవుని సంగమా, ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడు తెరవనించు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. అయితే ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారు. తినవద్దు అని చెప్పిన వృక్ష ఫలములను ఆదాము అవ్వలు తిన్నారు. అయితే వారు తినిన దినమున వారు చనిపోయారా అంటే లేదు, వారు చాలా కాలం బ్రతికారు, చనిపోలేదు. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, తినగానే వారిలో 3వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో చూసినట్లయితే, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాగుకుంటున్నాను. నీ స్వరము తోటలో నేను వినినప్పుడు నేను దిగంబరిగా నుండిని గనక భయపడి దాక్కున్నాను. అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అయితే ఎన్ని తిన్నావు, ఎవరిచ్చారన్నది కాదు, నువ్వు తిన్నావా లేదా, తిన్నావు, దట్స్ ఇట్. మొదటిది. రెండవ విషయం ఏంటంటే, పండ్లు ఆ యొక్క వృక్ష ఫలములు తినిన వెంటనే ఆదాము చనిపోయాడా? చనిపోలేదు. అవ్వ చనిపోయిందా? చనిపోలేదు. అయితే ఆదాము అవ్వలు ఆ తోటలో జీవిస్తున్నారా? జీవిస్తున్నారు. సంచరిస్తున్నారా? సంచరిస్తున్నారు. శరీరములతో ఉన్నారా? ఉన్నారు. తోటలో
దేవుని స్వరము విన్నప్పుడు, దేవుడు సంచారము, ప్రభు సంచారం తోటలో జరిగినప్పుడు వీరు భయపడ్డారా? భయపడ్డారు. దాక్కున్నారా? దాక్కున్నారు. అయితే వారు చనిపోలేదు, వారు బ్రతికే ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు, ఆదామా, నీవు ఆ పండు తినిన దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని. అయితే దేవుని సంగమా, మనము యోహాను రాసిన పత్రికలో చదువుతున్నాము కదా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆదికాండములో ఆదాము శరీరంతో చనిపోలేదు కానీ, అవ్వలు శరీరంతో చనిపోలేదు కానీ వారు ఆత్మలో చనిపోయిన వారిగా ఉన్నారు. ఆత్మలో చనిపోయినారు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి సంగమా. శరీరంతో బాగుండడం చాలా ముఖ్యం. శరీరంతో సౌఖ్యంగా ఉండడం చాలామందికి ముఖ్యం. శరీర సౌఖ్యమే చాలా ముఖ్యం. శరీర సుఖమే చాలా ముఖ్యం. శరీరకు సంబంధించినటువంటి సౌకర్యాలు, సౌలభ్యాలు, సుఖభోగాలు ఇవే చాలా ముఖ్యం. ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో, ఈ లోకంలో శారీర సంబంధమైన గొప్పలే గొప్ప. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డ, బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే, ఒకని ఆత్మ వర్ధిల్లుట ప్రాముఖ్యమైనది. ఒకని ఆత్మ వర్ధిల్లుట ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధిస్తూ ఆయన అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యము చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుడి రాజ్యం చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించాలి. అయ్యా, నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపి జన్మింపగలడా అని ఆయనను యోహాను సువార్త 3వ అధ్యాయంలో అడుగుతున్నాడు, 3-4 వచనాలలో. ప్రభువైన యేసుక్రీస్తులా అంటున్నాడు 5వ వచనంలో, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మింపవలెనట. ఎందుకు ఆత్మ మూలముగా జన్మించాలంటే, ఒకడు ఆత్మ మూలముగా మరణించినాడు కనుక, ఒకడు ఆత్మ మూలముగా మరణించు వందిన వలన, అట్టి ఆదాము ఆత్మ మూలముగా మరణించు మందుల వలన సమస్త జీవకోటిలో ఉన్నటువంటి ఈ నరులు, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరణించిన వారై ఉన్నారు. మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణము, నా వైపు చూడండి అమ్మా, బైబిల్ వదిలేసండి, మీరు బైబిల్లో వెతుకొద్దు మీరు. మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణము, మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణము భౌతిక మరణం కాదు. మొదటి ఆదాము ద్వారా వచ్చిన మరణము భౌతిక మరణము కాదు. కడపటి ఆదాము ద్వారా వచ్చిన జీవము భౌతిక జీవము కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమేన్. నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎల్లప్పుడూ జీవించును. అయితే కొందరు లోక సంబంధికులు అంటారు, అయ్యా బైబిల్లో మరణమే చూడరు, ఎల్లప్పుడూ జీవించిన యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారని అంటుంటారు కదా, అయితే మరి మీ క్రైస్తవులు చాలామంది చనిపోతున్నారుగా అని కొందరు అడిగేవారు ఉన్నారు. అయితే మరికొందరు అంటారు, అసలు ఆదాము ఆ పండు తినకపోయి ఉంటే ఎల్లప్పుడూ ఆదాం బ్రతికేవాడా అని ఇంకొందరు అడుగుతూ ఉంటారు. గమ్మత్తైనటువంటి ఆలోచనలు, గమ్మత్తైన ప్రశ్నలు వస్తుంటాయి. దేవుని సంగమా, ఆదాము ఏదెను వనంలో మరణించిన మరణము శరీర సంబంధమైంది కాదు. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తున్నటువంటి నిత్య జీవము శరీర సంబంధమైనది కాదు. ఆయన ఆత్మ సంబంధమైన మరణం పొందుకున్నాడు, ఈయన ఆత్మ సంబంధమైన జీవం ప్రకటించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యం చూడలేడు అంటున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటున్నాడు. ఎలా జన్మిస్తారు కొత్తగా అంటే, నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడైనటువంటి ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము అంటున్నాడు, ముసలివాడైన వాడు ఎలా జన్మించగలడు? తిరిగి తల్లి గర్భంలో ప్రవేశింపగలడా? ఎంత కుయుక్తితో మాట్లాడే మాటలు.
ఎంత మూర్ఖత్వంతో మాట్లాడే మాటలు, ఎంత గర్వంతో మాట్లాడే మాటలు అది. ముసలివాడైన మనుషుడు తిరిగి తల్లి గర్భంలో వెళ్ళి జన్మిస్తాడా అంటే ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్యున్నది. ఆమేన్. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే మీరు మరణించిన వారు గనక, మీరు జీవించి లేరు గనక మీరు కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుడి రాజ్యమును చూడగలుగుతాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో చేరగలుగుతాడు. చూడగలుగుతాడు, చేరగలుగుతాడు. అయితే ఒకడు క్రొత్తగా జన్మించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఆది కాండంలో ఆదాము మరణించిన మరణము భౌతిక సంబంధమైన మరణము కాదు, శారీర సంబంధమైన మరణము కాదు. ఆదాము ఆ పండు తినిన వెంటనే కన్నులు తెరవబడ్డాయి. ఆదాము, నేను దిగంబరిగా ఉన్నానే, ఆదాము అవ్వలు మేము దిగంబరులమై ఉన్నామే అని ఆకులను కచడములుగా చేసుకొని చుట్టుకుంటున్నారు. అయినా ఆ సిగ్గు, ఆ శరీరము దాచలేకపోతున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏ మహిమైతే కోల్పోయారో, ఏ మహిమైతే విడవబడిందో, ఏ మహిమైతే వారిలోంచి వెళ్ళిపోయిందో, ఏ మహిమ వారిలోంచి వెళ్ళిపోయినప్పుడు ఆత్మలో వారు మరణించారో, ఆ మహిమ తిరిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ తిరిగి జన్మించడం జరుగుతుంది. అప్పటి వరకు కాదు, అప్పటి వరకు కాదు, అప్పటి వరకు కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మూడవ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో చూస్తే, యోహాను సువార్త, యోహాను సువార్త, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను, వెలుగును ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ కొందరు ఆ వెలుగు దగ్గరికి రావడం లేదు, ఆ సువార్తను స్వీకరించడం లేదు. ప్రభు అంటున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే తీర్పు లేదు, వారు మరణించరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వానికి తీర్పు లేదు, అప్పుడే తీర్పు జరిగిపోయింది. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, మనము క్రీస్తు దగ్గరికి వచ్చి ఉన్నాము. ఆమేన్. అయితే 21వ వచనంలో సత్యవర్తనుడైతే దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం చాలు. అంటే ఏ ప్రవర్తన ఉందట? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. అంటే ఒకడు క్రొత్తగా జన్మించకపోతే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే వాడిలో ఏముంటుంది చెప్పాలా?
చూడాలి ఏముంటుంది, మోసకరమైన దురాశ. ఆమేన్. ఇది ఎవరి వలన పుట్టింది, ఎవరి వలన కలిగింది? అపవాది వలన, సాతాను వలన. మోసకరమైన దురాశ, మోసకరమైన దురాశ, మోసకరమైన దురాశ. నేను దేనిలో తక్కువ వాడను? నేను మహోన్నతుడైన దేవుడికి సమానుడిగా అనే సింహాసనమును వేసుకుంటాను. మోసకరమైన దురాశ. అది ఆశనా దురాశనా? దురాశ. ప్రైజ్ ది లార్డ్. దురాశది, దురాశ. ఆ దురాశ వలన పరలోకంలో నుండి త్రోసివేయబడ్డాడు. మహిమా ప్రపంచంలో నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. వాడు ఈ నేల మీద పడ్డాడు. అయితే ఆదాము కూడా ఆ మహిమా ప్రపంచమైనటువంటి ఏదెను వనంలో ఉన్నప్పుడు ఆ మహిమా స్వరూపుడైన దేవుడి యొక్క మహిమను ధరింపజేయబడిన వాడై, ఆ మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేయబడిన వాడై, మహిమతో నింపబడిన ఆదాము ఎప్పుడైతే అవిధేయత కనపరచాడో, వద్దని చెప్పిన పనులు చేశాడో, వద్దని చెప్పిన వృక్ష ఫలములు తిన్నాడో, ఆ మహిమను కోల్పోయాడు, ఆత్మలో మరణించాడు, ఏదెను వనంలో నుంచి త్రోసివేయబడ్డాడు. ఏదెను వనంలోంచి త్రోసివేయబడిన ఆదాములో, ఆదాము సంతతిలో, ఆదాము సంతతి అయిన ఈ ప్రపంచ భూమి మీద ఉన్న మానవాళిలో ఏముందంటే మోసకరమైన దురాశ, చెడిపోవు ప్రాచీన స్వభావము. మంచిది ఏది లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచిదేది నాలో నివసింపజాలదు, మంచిదేది లేదు నాలో. నేను మంచి చేయగోరినా చెడు చేస్తాను. నేను అంత చండాలుడను, అంత వ్యర్థుడను. మంచేది నిలవజాలదు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు 23వ వచనంలో, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము నవీన స్వభావము. చెప్పండి, నవీన స్వభావము. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా. ప్రాచీన స్వభావము దుష్టుడి పోలిక, ప్రాచీన స్వభావము అపవాది పోలిక, ప్రాచీన స్వభావము ఆ నరహంతకుడు, మోసగాడి పోలిక. అయితే మీరు నవీన స్వభావము, దేవుని పోలికైనటువంటి నవీన స్వభావము అదేమిటట? యథార్థమైన భక్తి. ఆమేన్. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానికి సత్యమే మాట్లాడవలెను. కోప్పాడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. చిన్నదే సార్, కొంచెమే, ఒక్క మాటే చాలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ బతుకును మొత్తం రోడ్డు పాలు చేయడానికి, మరలా లేవడానికి నెలలు సంవత్సరాలు పట్టేటట్టు నిన్ను వాడు లాకపోవడానికి కొంచెం చోటు చాలు. వాడికి ఇస్తే కొంచెం చోటు చాలు, కొంచెం చోటు చాలు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిన అక్కర గలవానికి పంచి పెట్టుటకు చదవాలి తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానేకుడి.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, ఇక్కడ నుంచి చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. ఏం చేయాలంట? కరుణా హృదయులై క్రీస్తునందు మీరు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ఇవన్నీ ఎలా నెరవేర్చబడతాయి? కరుణా హృదయం ఎలా అవుతాం? ఒకరిని ఒకరు ఎలా క్షమించుకోగలుగుతాం? ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోగలుగుతాం? అంటే దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, నీవు ప్రాచీన స్వభావముతో అది సాధ్యం కాదు. నవీన స్వభావము వలన అది సాధ్యమవుతుంది. అయితే ఆ ప్రాచీన స్వభావము పోయి నవీన స్వభావము రావాలంటే నీవు నీటి మూలముగా, ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించితేనే నీవు నవీన స్వభావమును ధరింపుకొనగలుగుతావు. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుడి రాజ్యం చూడలేడు, దేవుడి రాజ్యంలో చేరలేడు. మరి నీవు నవీన స్వభావం ధరించుకొనక, నీవు తిరిగి జన్మించక దేవుడి రాజ్యం చూడలేవు, దేవుడి రాజ్యంలో చేరలేవు. దేవుడి రాజ్యంలో నువ్వు చేరకపోతే దేవుని మనస్సు, దేవుని ప్రవర్తన, దేవుడి క్రియలు, దేవుడి పోలిక ఎలా వస్తాయి? క్రీస్తు రాజ్యంలో నువ్వు చేరితేనే కదా. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రాజ్యంలో నువ్వు చేరితేనే. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, నాలుగో వచనం చదివినాను, 3వ వచనం నుండి 5వ అధ్యాయం. మీలో జారత్వమే గాని, విధమైన అపవిత్రయే గాని, లోపత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు. ఇదే ఏంటంట? పేరు కూడా. హలో, వింటున్నారా? పేరు కూడా. వాటి గురించి సంభాషణ చేయొద్దు. ఈ పనికిమాలిన న్యూస్ ఛానల్లో చూసి ఆ చెత్తంతా ఎత్తుకొచ్చి చెరవేస్తూ ఉంటారు. ఆ దరిద్రాన్ని చూసిన వాళ్ళు మీరు కాకుండా మీరు 10 మందికి మోస్తుంటారు. అక్కడెక్కడ కలకత్తాలో జరిగింది, డాక్టరమ్మ మీద దాడి. చాలు కదా, చేసింది రాక్షసులు, జరిగింది ఏంటి? అన్యాయం. ఒక తల్లి, ఒక చెల్లి బలైపోయింది. దేవా, ఇటువంటివి జరగకుండా నువ్వు కాపాడు తండ్రి. చాలు కదా, ఇంత సమాచారం చాలు కదా. ఇంకా దాని గురించి వివరించి అసలు వీడియోస్ చేస్తావు. పాస్టర్లు కూడా దాని మీద వీడియోలు చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. దేనికి? ఏం ఎడ్యుకేట్ చేస్తావు? చూడని వాడు చూచున్నట్లు, వెతకని వాడు వెతుకున్నట్లు, వినని వాడు వినున్నట్లు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది? ధ్యానం. ఎంత భ్రష్టత్వం పట్టుకుంటుందంటే లోకంలో, ఆ భ్రష్టత్వం లోకంలోనే కాదు, సంఘాల్లో కూడా చేరింది. నిజముగా క్రీస్తు సంఘంలోకి చేరదు, కానీ నేను సంఘంలోనే ఉన్నానని భ్రమలో బ్రతుకుతారు కదా కొందరు. ఇప్పుడు కుక్క సింహం అని భ్రమపడవచ్చు, తప్పే లేదు. అరవచ్చు, తప్పే లేదు. కానీ శబ్దం ఎలా వస్తుంది? కుక్కలాగే వస్తుంది. సింహంలాగా అరవగలుగుతుందా? గర్జిస్తుందా? బౌ అని అంటది. అంతే. ఇదే జరుగుతుంది. నేను క్రీస్తుతో ఉన్నాను, సంఘంలో ఉన్నాను, ఎత్తబడే గుంపులో ఉన్నా, అది భ్రమపడుతున్నావు నువ్వు. అలా ఉంటే ఈ పెంటంతా నువ్వు మొయ్యవు, నువ్వు చూడవు, నువ్వు వినవు.
ప్రత్యేకమైన వీడియోలు చేస్తున్నారు సేవకులు. ఏమన్నంటే వ్యూస్ కోసం. సేవకులకు ఎందుకండి అని అంటారు కదా మీరు, ఎందుకని అంటారు మీరు. కానీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్తావు నువ్వు? దేని గురించి చెప్తావు నువ్వు? ఏ సమాచారం చెప్తావు నువ్వు? సువార్త చెప్పవయ్యా బాబు, చాలది. ఏ సమాచారం కావాలి మనకి? ఇక్కడ అంటున్నాడు, మీరు బూతులైనను పైన జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు. ఆమేన్. ఏం జరిగిందట అక్కడ? జరిగింది. అవునా, ప్రార్థన చేద్దాం నాన్న. ఓకే, ఏంటి భోంచేసావా? దేవుడికి స్తోత్రం. ఎలా ఉన్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వెళ్తున్నారా చర్చికి? ఆ టాపిక్ అయిపోవాలి అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆ పెంటను మళ్ళీ నెత్తి మీద కిరీటంలాగా పెట్టుకోవద్దు. ఇంకా ఆ దరిద్రాన్ని. జరిగింది. ఏం జరిగింది? ఒక రాక్షసుడు ఒక దుష్కార్యం చేశాడు. దాన్ని చెప్పుకుంటావా నువ్వు? కీర్తన చేసి పాడుకో, ఇంకా కొత్త కీర్తన పాడినట్టు. టీవీల్లో ఛానల్ వాళ్ళకంటే డబ్బులో రేటింగో వ్యూసో ఏవో కావాలి. మరి నీకేమైందిరా దరిద్రుడా, పాపిష్ఠుడా? నీకేమైంది? నీకేం ఆయురోగం దాపరించింది? నువ్వు పరిశుద్ధుడివి కదా, నువ్వు పరిశుద్ధురాలివి కదా, క్రీస్తు సంఘము కదా. మరి నువ్వెందుకు ఆ పాపిష్ఠ సమాచారాన్ని మోస్తున్నావు ప్రజల్లోకి? మంచి సమాచారం మోయటానికి మనసు రాదు, కానీ చెడ్డ సమాచారం మోయడానికి కాళ్ళు కూడా వస్తాయి. మంచి సమాచారం మోయడానికి మనసు కూడా రాదు, కానీ చెడ్డ సమాచారం మోయడానికి కాళ్ళు కూడా కాళ్ళల్లో బలం వస్తుంది. ఎప్పుడు చెప్పకపోతే మీకు, ఎప్పుడు చెప్పకపోతే ఆమెకు, ఎప్పుడు చెప్పకపోతే ఆయనకు వెళ్తూ ఉంటారు, ఇంకా మోస్తూ ఉంటారు. ఈ దరిద్రం కొట్టు సమాచారం. మంచి సమాచారం చెప్పండి. వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. పులి స్టాప్, ఆపే అక్కడ, అంతేగా, అయిపోయిందిగా, ఇంకా లేదు మనకు వేరే ఎపిసోడ్. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, మరలా చెప్తున్నాను మీకు, బూతులైనను. ఎవడో ఒకడు గొడవ పడ్డాడు, వాళ్ళు బూతులు తిట్టుకున్నారయ్య గారు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడికి స్తోత్రం. ఆ బూతులు మళ్ళీ నీ దరిద్రంగా నీ నోట్లోంచి ఉచ్చరింపక, దేవుడికి స్తోత్రం. నీ నోట్లోంచి మళ్ళీ ఏమి తిట్టుకున్నారు వాళ్ళు, ఏ మాటలు నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. అయ్యా వాడు నన్ను ఇలా అన్నాడయ్యా, ఏ బూత్ అన్నాడు? ఆ బూతు తీసుకొచ్చి ఏ నోట? ఈ పరిశుద్ధుల నోట. ఎందుకు ఆ బూతులు అవసరమా మనకి? ఆ బూతులు చూడండి ఏమంటున్నాడు, మీరు ఏమన్నాడు? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను ఇవి మీకు తగవు. పోలీస్ స్టాప్ మళ్ళీ ఆగుతున్నాడు, అక్కడ ఆపేస్తున్నాడు. ఇక వద్దు అవి, వాటి గురించి తీయొద్దు మీరు. నెక్స్ట్, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన, లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వావ్! మనం ఇప్పటివరకు ఏం ధ్యానం చేస్తాం? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. ఎవరన్నారు ఈ మాట? ప్రభు అయిన యేసువారు. ఆయన ఏమంటున్నాడు? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప దేవుడి రాజ్యమును చూడలేడు, దేవుడి రాజ్యంలో చేరలేడు. ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు మహానుభావుడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇట్టి క్రియలు చేసేవారు, ఇట్టి క్రియలు గలవారు ఏమంటున్నాడు? దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హక్కుదారుడు కాదంట. అంటే నేను బాప్తిజం తీసుకున్నాయి గారు ఒక 6 సంవత్సరాల క్రితం. మరి 6 సంవత్సరాల నుంచి ఎలా ఉంది నీ జీవితం? నువ్వు హక్కుదారుడుగా ఉన్నావా దేవుని రాజ్యంలో? అయ్యే మాటలు, అయ్యే బతుకు, అదే ప్రవర్తన. భార్యను కొట్టేవాడు భార్యను కొట్టడం, భర్తను తిట్టేవాడు భర్తను తిట్టడం, అమ్మ నాన్నని గౌరవించకపోవడం, నచ్చినట్టుగా ప్రవర్తించడం, నచ్చినట్టు మాట్లాడడం. స్వతంత్రం ఉంది కదా, ఎవరు ఏది మాట్లాడినా తప్పులేదు, స్వతంత్రం ఉంది కదా. కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీకు జీవమిచ్చు దేవుడు, నీకు విమోచన దయచేయు దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఇదిగో నా కుమారుడా నా కుమార్తె నా రాజ్యములో చేరండి అని చెప్పిన ఆ దేవుడే ఆ రాజ్యమునకు ఒక నిబంధనను, ఆ రాజ్యముకు కొన్ని నియమాలను, ఆ రాజ్యముకు కొన్ని కట్టడలను వివరించాడు.
ఆ వివరించినటువంటి ఆ కట్టడల ప్రకారం ప్రవర్తించకపోతే, క్రియలు చేయకపోతే నీవు ఆయన రాజ్యం చూడలేవు, చేరలేవు. నువ్వు ఇక్కడ ఆయన రాజ్యంలోనే చూడలేక చేరలేకపోతే పరలోకం ఎలా వెళ్తావు? సాధ్యమా ఇది? వీలవుతుందా? ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఆయన అన్నాడు, అది ప్రత్యేకంగా రాదు, ఎందుకంటే అది మీ మధ్యలో ఉంది. భూమి మీద మన మధ్యలో ఉన్న దేవుడి రాజ్యంలో మనము చేరలేనని బ్రతికితే పరలోకంలోకి ఎట్లా పోతావు నాన్న? నువ్వు వింటున్నావా తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ? ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితమే దేవుని రాజ్యంలో చేరలేని, హక్కుదారుడవు కాలేని ఆ పాపిష్టి బ్రతుకు నువ్వు బ్రతికితే నువ్వు పరలోకం ఎట్లా వెళ్తావు? ఎంత భ్రమ తెలుసా నీదది? ఎంత భ్రమ! ఎంత భ్రమలో ఉన్నారో తెలుసా ఈ లోకంలో ఉన్న చాలామంది క్రైస్తవులు? భ్రమపరచు ఆత్మ పనిచేస్తుంటుంది కొందరి మీద. అయ్యా మేమే పరిశుద్ధులం, ఇంకా మేము స్తుతిస్తే ఒక రకం, మేము ఆరాధిస్తే ఇంకో రకం, మాకు పాటలో రకం, మా ఆరాధన రకం, మా వాక్యం ఇంకో రకం. ఏంటి ఓ రకం? నీ నోటి నిండా బూతులు మాట్లాడేవాడు దేవుడు రాజ్యానికి హక్కుదారుడా? దేవుడి రాజ్యంలో ఇక్కడే నీకు హక్కు లేకపోతే పరలోక రాజ్యంలో నువ్వు వెళ్తావా? ఎవరికి చెప్తున్నావు? నువ్వు చేసేది సువార్త, నువ్వు చేసేది పరిచర్య, నువ్వు నడిపిస్తావా సంఘాన్ని? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇంకా 6వ వచనం చదువునాను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకూడదు. ఇంకా ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై. ఓ దేవా, మీరు చేయడమే కాదు, ఎవడైనా ఒక పాపిష్టోడు ఈ క్రియలు చేస్తే వాడితో కలిసి తిరగకు. నా మాట మీకు వినపడిందా? ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుందంటే వెళ్ళిపోవటమే. పిలుస్తున్నారు, పాంప్లెంట్ వచ్చిందా మీకు ఎవరికన్నా? ఒక మీటింగ్ అయింది, అక్కడ వచ్చింది, వెళ్ళిపోతాంటారు. ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోవటం. ఎక్కడన్నా ఏదైనా అవకాశం దొరికితే జాగ్రత్త సుమా, నేను ప్రభు పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పాటలు పాడమని పిలిచిన, పాటలు పాడమని పిలిచిన, ఆరాధన చేయమని పిలిచిన, ఒకవేళ ఈ మాట నేను మీకు ప్రభు సేవకుడిగా, జీవము గల దేవుడు ఆత్మ గలవాడికి మాట చెప్తున్నాను, ఒకవేళ అక్కడ ఉన్నవాడు ఎవడైనా నీ దృష్టిలో సేవకుడని నీకు అనిపించవచ్చు, కానీ అతడు దేవుడి ఆత్మ లేనివాడైతే ఆ ప్రార్థనను ఆమేన్ అనవలసిన వాడు ఆమేన్ అనకపోతే మరి ఒకడు ఆమేన్ అంటాడు. నా మాట మీకు అర్థమైందా? మనం ఆమేన్ అన్న ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆమేన్ అన్న ప్రతిసారి మరి ఒక అతను మన కొరకు ఆమేన్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ఇంకొక ఆయన మనతో పాటు ఆమేన్ అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు, జీవము గల దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. మనం ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ అనువాడ స్తోత్రం. ఎస్, ఆమేన్ అంటున్నాడు ఆయన. ఆమేన్ అనని ప్రార్థన అంగీకరింపబడదు. ఒకవేళ ఆయన ఆమేన్ అనడం లేదంటే మరి ఒకడు ఆమేన్ అంటాడు. అతడు బహుశా కావచ్చు అపవాదే, దుష్టుడే. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? నేను దేవుణ్ణి నమ్మను అని ఒకడు అన్నాడంటే వాడు దేవుని మాత్రమే నమ్మని వాడు కాదు నాన్న, వాడు దయ్యములను నమ్ముతున్నాడని అర్థము అని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాట మీకు అర్థమైందా? అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మను అని ఒకడు అంటే, లేదయ్య గారు అతను ఈ మన దేవుణ్ణే కాదు ఏ దేవుని నమ్మడు, పాపిష్టి ముఖం దాన్ని. నీకేం అర్థమైంది? బైబిల్ చదవని ముఖం నీది, వాక్యం తెలియని ముఖం నీది. అతనితో పాటు తిరుగుతావు, వాడితో పాటు తిరుగుతావు. వాడు నా స్నేహితుడు, ఈమె నా స్నేహితురాలు. స్నేహాలు చాలా నాశనం చేస్తాయి ఆత్మీయులని. గుంపులు కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు. ఏ గుంపులో ఏ దయ్యం వచ్చి కూర్చుందో ఎవరికి తెలియదు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏమవుతుంది? ఎవరితో ఏకీభవించొద్దట? వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచ దేవుడు. ఇట్టి క్రియల వలన దేవుడి ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. ప్రభువా, ఒకవేళ 10 మంది నీతిమంతులుంటే నీవు ఉగ్రత
ఇవ్వవు కదా, నువ్వు అగ్నిని కుమ్మరించవు కదా, నువ్వు నాశనం చేయవు కదా అంటే కుమ్మరించను. 10 మంది నీతిమంతులు ఉంటే 5గురున్నా కానీ నువ్వు కనికరిస్తావా? కనికరిస్తాను. 5గురున్నా కనికరిస్తాను. నాకు 5గురు ముఖ్యం కదా. ప్రైజ్ ది లార్డ్. నాకు 5గురు ముఖ్యం కదా, కనికరిస్తా. ఒకవేళ 2 కనికరిస్తా, కనికరిస్తాను. అయితే ఆ కనికరం ఎలా ఉంటుందో తెలుసా? ఆ 2 బయటికి తీసుకొచ్చి అగ్నిగంధకాలు వాళ్ళ మీద వేస్తాను, మిగతా వాళ్ళ మీద ఖాళీ చచ్చి బూడిదవుతారు. ఇక్కడ అదే జరుగుతుంది. ఎవరితో పడితే వాళ్ళతో, ఎక్కడ పడితే అక్కడ ఆమేన్ అనొద్దు. ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితోనైనా ఆమేన్ అన్నారనుకోండి, వాళ్ళ సాక్ష్యం ఏమిటి, వాళ్ళ వాక్యం ఏమిటి, వాళ్ళ విశ్వాసం ఏమిటి, వాళ్ళ నడిపింపు ఏమిటి, వాళ్ళు దేవుడి ఆత్మను నమ్ముతారా, పరిశుద్ధాత్మను నమ్ముతారా, ఏసే దేవుడని నమ్ముతారా, ఏసే క్రీస్తుని నమ్ముతారా, మన రక్షకుడు ఏసే అని నమ్ముతారా, ఆదివారం ఆరాధన నమ్ముతారా? కొంతమంది ఉన్నారు శనివారం ఆరాధన చేస్తారు, వీళ్ళు క్రీస్తుని నమ్మరు. సాటర్డే చర్చ్ పీపుల్, వీళ్ళు క్రీస్తుని నమ్మరు. వాళ్ళతో కలిసి ఆమేనంటే నిత్య నరకము నీకు నిశ్చయం. శనివారం ఆరాధికులు ఆదివారం ఎందుకు ఆరాధించాలి? శనివారం కదా ఆరాధించేది. ఒరే బాబు, నువ్వు ఇక్కడ బతుకుతున్నావు, నువ్వు ఇంకా పాపిష్టి బతుకు, నీది పాత నిబంధనలో ఉన్నావు, నువ్వు కొత్త నిబంధనలోకి రా, క్రీస్తు దగ్గరికి రా, క్రీస్తు సిలువలో నువ్వు చూడు, క్రీస్తు రక్తంతో కడగబడు, క్రీస్తు ఆత్మను పొందుకో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడు, పునరుత్థానుడైనటువంటి క్రీస్తును ఆరాధన చేయు పునరుత్థాన దినమందు. ఆమేన్. యెహోవా సాక్షులని కొందరు ఉంటారు, వీళ్ళందరూ క్రైస్తవులని పిలుచుకుంటారు. మళ్ళీ తెలుసా మీకు ఈ విషయం? యెహోవా సాక్షులు అట వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే. అవునా? నిజమా? 2000 సంవత్సరాల క్రితమే పుట్టినవాడు కదా యేసు అంటే ఆది కాండంలో ఉన్నాడు రా బాబు, ఆది కాండంలో ఉన్నాడు. ఆయనే చెప్పాడు, నేను అబ్రహాము కన్నా ముందున్నవాడనని ఆయన నోటితో చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాడా? బైబిల్ అన్నాడా? యూదులు ఏమంటున్నారు? పరిసయ్యులు ఏంటినా కనీసం 30-40 ఏళ్ళు దాటి ఉండవు ఈయనకి, అబ్రహాము కన్నా ముందున్నానంటాడేంటి అంటే ఆయన అబ్రహాము కన్నా ముందున్నవాడు. భూమి పుట్టింది ఆయన చేతులతోనే కదా, ఆకాశములు సృష్టించింది ఆయన చేతులతోనే కదా, సమస్తమును సృష్టించిన వాడు ఆయనే కదా, ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు కదా, ఆయన మాటలంత నిశ్చయము, ఆయన మాటలంత శాశ్వతము కదా. మరి ఆయన నమ్మని జనం ఉన్నారు, బూతులు మాట్లాడతారు, శాపాలు మాట్లాడతారు, నాశనాలు మాట్లాడతారు, పెంటను మోసుకొస్తుంటారు, వ్యర్థమైన విషయాలు మోస్తుంటారు, కీడు తలపెడుతుంటారు, అపకారం తలపెడుతుంటారు, చిచ్చు పెడుతుంటారు, నష్టాన్ని కలగజేస్తారు, వేరుపార చూస్తారు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంటే ప్రాచీన స్వభావము, దుష్ట మనస్సు, దురాశ కలిగిన మనస్సు. అయితే నవీన స్వభావమును ధరింపజేసుకొని దేవుని పోలికగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు దేవుడి రాజ్యంలో ఉండగలుగుతారు. ఒకవేళ మీలో ఈ క్రియలలో ఈ వ్యర్థమైన ప్రాచీన స్వభావముకు సంబంధించిన ఏ క్రియ అయినా ఒకటి ఉంటే మీలో ఎవడు దేవుని రాజ్యముకు హక్కుదారుడు కాడు. నువ్వు 10 సంవత్సరాలు బాగా కాపాడుకున్నావా రక్షణని? 11వ సంవత్సరం పక్కకి వెళ్ళిపోయావా? పక్కకే వెళ్ళావు, నువ్వు దేవుని రాజ్యంలో లేవు. నువ్వు అయ్యో 10 సంవత్సరాలు పోగొట్టుకున్నావుగా. 11వ సంవత్సరం పోగొట్టుకోలేదా? కొందరు స్త్రీలు ఏం చేశారు? నూనె పోసుకొచ్చుకుంటాం మేము, నూనె లేదు మా దగ్గర అని ఏం చేశారు? నూనె పోసుకోవడానికి వెళ్ళారు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? దివిటిలలో నూనె పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏం చేయాలి? మనం ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోవాలి. నేను మీకు ఈ విషయం చెప్తున్నాను, నా ఉదయకాల ప్రార్థన ఇది మీరు నేర్చుకోవాలి. నేనేమని చెప్తానంటే, దేవా నా ప్రాణాత్మ శరీరంలో నీ స్వాధీనం ప్రభువా అని నేను చెప్తాను. అయితే మరొకటి ఏమంటానో తెలుసా? నీ వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా, నీ హృదయానుసారముగా, నీ ఆత్మానుసారముగా నేను నడుచుకున్నట్లు నాకు ఈ దినమున ప్రసాదించుము. ఆమేన్. ఇది ఉదయకాల నా ప్రార్థన. ఏం జరిగినా నేను నీ హృదయానుసారుడిగా ఉండాలి, ఏం జరిగినా నీ వాక్యానుసారుడిగా ఉండాలి, ఏం జరిగినా నీ ఆత్మానుసారుడిగా ఉండాలి,
ఏం జరిగినా నీ చిత్తానుసారుడిగా ఉండాలి. ఆమేన్. చాలు కదా నాకు. నీ హృదయం ఏం చెప్తుంది? బాగుంటుంది నాకు. నీ చిత్తం ఏం చెప్తుంది? బాగుంటుంది నాకు. నీ వాక్యం ఏం చెప్తుంది? బాగుంటుంది నాకు. నీ ఆత్మ ఏం చెప్తుంది? నేను జీవంలోనే ఉంటాను, నేను నిత్యత్వంలోనే ఉంటాను, నేను నీ రాజ్యంలోనే ఉంటాను. గంటకో మాట, పూటకో పాట వద్దవి. ఆ బ్రతుకొద్దు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచనీయకుడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక అట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. అట్టి వారితో మీరు ఉండొద్దు. అట్టి వారితో మనము పాలివారమై ఉండకూడదు. ఇవేం చేస్తున్నాయట? ఈ చిన్నవే మెల్లిగా లోపలికి వెళ్ళి నాటబడుతున్నాయి. చిన్నవి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసోక్తులు, బూతులు, పోకిరి మాటలు వద్దు. అది లేదది. క్రీస్తులో లేదది. ఆయన గుణం కాదది. ఆయన స్వభావం కాదది. లెక్కజేయంతనం, తిరుగుబాటు చేయడం, విచ్చలవిడిగా మాట్లాడడం, ఎంత వస్తే అంత మాట్లాడడం, హెచ్చుగా ప్రదర్శించడం, నాకే తెలుసు అనుకోవడం, నేనే గొప్ప అనుకోవడం, ఇవన్నీ క్రీస్తులో లేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎంత కుదిరితే అంత దీనులముగా, ఎంత కుదిరితే అంత తగ్గించుకుంటూ, ఎంతవరకు కుదిరితే అంత యథార్థముగా, ఎంతవరకు కుదిరితే అంత నిష్కపటముగా, ప్రైజ్ ది లార్డ్, భక్తి గలవారమై ఉండాలి. ఆమెన్. భక్తి ఎలా ఉండాలంట? యథార్థమైన భక్తి. ఆమెన్. ఒకరిని ప్రేమించడమే తప్ప ద్వేషించడం వద్దు మనకు. ఆ ఛానల్ వేసే మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. వద్దు మనకు. ప్రేమించడమే, ఆశీర్వాద వచనమే, శాప వచనాలొద్దు, సరసోక్తులొద్దు, దుష్కార్యాలొద్దు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎలా నాటబడతాయి? ఎలా వస్తున్నాయి మరి దేవుని బిడ్డలలోనికి? చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. ఇంకా ముగింపులో ఎలా వస్తున్నాయి, ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి జాగ్రత్తగా ఒకసారి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, జారత్వము ఏ విధమైన ఎవరి గురించో మాట్లాడి నీ నోరు అనవసరంగా పాపం చేసుకుంటుంది. అర్థమవుతుందన్న మాట? ఎవరి గురించో మాట్లాడడం. ఆయనకి ఏం తెలుసు, ఈయనకేది. దేవుని సేవకుల గురించి మీరు విశ్వాసులుగా ఎక్కడ ఎప్పుడు మాట్లాడకండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుల గురించి మీరు ఎక్కడ ఎప్పుడు నోరు బారేసుకోకండి. తీర్పులోకి మీరు వెళ్తారు, వాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో ఎంత ఫ్యాషనో తెలుసా సేవకుల్ని తిట్టడం అంటే. కానీ నిశ్చయముగా నీకు నరకం తథ్యమంతే. ఆశీర్వాదాలు కాదు, శాపాలు వస్తాయి నీ మీదకి. పరలోకం కాదు, నిత్య నరకంలో ఉంటావు నువ్వు. బైబిల్ సెలవిస్తుంది, నీ తోటి సేవకుడికి తీర్పు తీర్చడానికి నీవెవడవు, ఆయన చూసుకుంటాడు అని బైబిల్. తోటి సేవకుడికి తీర్పు తీర్చొద్దంటే విశ్వాసులయ్యండి మీరు తీర్పు తీర్చొచ్చా? ఏ సేవకుడి గురించైనా మీరు మాట్లాడొచ్చా? ధారాళంగా మాట్లాడతారు. ఆయన అట్లా, ఈయన ఇట్లా, ఆయన వద్దది. ఒకవేళ మాట్లాడగలవాడు మాట్లాడుతున్నాడంటే ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. శపిస్తున్నాడా మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడా మాట్లాడుతున్నాడు, విశ్లేషిస్తున్నాడా మాట్లాడుతున్నవాడు. ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడతాను ఒక సేవకుడి గురించి, నేను విమర్శిస్తానా, విశ్లేషిస్తానా? ఎందుకు? ఏం చేస్తున్నాను నేను? లేదంటే శపిస్తున్నానా? విమర్శన, విశ్లేషణ, శాపం. ఇన్ని రకాలుగా ఆలోచించి ఎవరి గురించైనా మీరు మాట్లాడతారా? ఒక్క మాట యథార్థంగా చెప్పండి. మీ మనసులో ఇంత ఆలోచిస్తారా ఎవరి గురించైనా మాట్లాడనీకి? అసలు కప్పలు అరుస్తుంటాయి రాత్రి వర్షాకాలంలో ఆ పొదలలో.
ఒక్క సౌండ్కి ఒక సౌండ్ దొరకదు. ఇక కప్ప 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 చీకటి ప్రాంతాల్లోకి, ఆ చెరువు అంచుల్లోకి వెళ్తుంటే ఇక్కడ ఎన్ని కప్పలు ఉన్నాయో చెప్పించుకోండి అంటే ఎవని వల్ల కాదు ఎన్ని కప్పలు ఉన్నాయో చెప్పడం. అది ఒక కప్ప, కొన్ని వేల కప్పల, లక్ష కప్పల అరుస్తుంటాయి. కప్ప 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 ఆ కప్పలు అరిచినట్టు అరుస్తారు. మాట్లాడొద్దు ఎక్కువ, ఎవరి గురించి మాట్లాడొద్దు. ఎంత తక్కువ మాట్లాడితే మీరు అంత ఎక్కువ దీవెనలు పొందుకుంటారు. ఆమేన్. ఎందుకంటే మాట్లాడుటకు నిదానించవలెను, వినుటకు వేగిరపడవలెను. వినటానికి ఇష్టపడాలి. ఏదన్నా చెప్తుంటే నాకు కూడా వాక్యం తెలిసే గారు, మీకు 10 తెలిసి ఉంటే నాకు ఒక్కటి తెలీదా? నా ఒక్కటి నేను చెప్తా. ఎందుకంత సాహసం, ఎందుకంత దుస్సాహసం? నీకు 9 దుష్ట పనులు తెలుసు, ఒక్కటి తెలిసింది ఆ మంచి పని. ఆ దుష్ట పనులు పోయేదాకా విను, మార్చుకో. నువ్వు ఏదో చెప్పేద్దాం అసలు ఈ మధ్య వాక్యం ఎక్కడన్నా గ్రూప్లో పెడదామంటే అబ్బదేవా నన్ను క్షమించు నాన్న. నేను వాక్యం పెట్టిన తర్వాత కింద 20 ఉంటాయి వాక్యాలు. ఆ 20 వాక్యాలు ఎవరెవరు పెట్టారని చూస్తే ఒక్కడి జీవితంలో వాక్యం లేదు, ఆ బతుకు లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేను ఒక వాక్యం పెట్టాను. కింద 4 రకాల వాక్యాలు పెట్టేశారు. ఈ అసలు ఆ సోదరునికి ఫోన్ చేసి ఏం పెట్టావు అని అడిగితే, ఏం పెట్టాను అదే మర్చిపోయాను, నాకు తెలీదు, నేను ఒకసారి మళ్ళీ చూడాలి ఏం పెట్టాను. ఒక అయ్యగారు పంపారు నాకు, అది మీకు అందరు గ్రూప్లో పడేసాను నేను. ఏం పడేసావు? పడేసావా? చదివావా? నీవు నేర్చుకున్నావా? అసలు అలా లేదు. ఎట్లా వస్తున్నాయి తెలుసా? ఈ దుష్టక్రియలు, ఈ దుష్ట ఆలోచనలు, ఈ దుష్టుడి స్వభావము, ప్రాచీన మళ్ళా ఎట్లా సంఘంలోకి వస్తుంది, మరలా ఎట్లా దేవుని బిడ్డల్లోకి వస్తుందో తెలుసా? ఎలా వస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 1 నంబర్ 1 వినడం ద్వారా, అండ్ నంబర్ 2 చూడడం ద్వారా. నంబర్ 1 వినడము, నంబర్ 2 చూడడము. దీని ద్వారా నీలోనే ఒక క్రీచర్, ఒక సృష్టి జరుగుతుంది, తలంపులు, ఊహలు కలుగుతాయి. ఇది 3వది. నంబర్ 1 వినడం ద్వారా, నంబర్ 2 చూడడం ద్వారా, నంబర్ 3 ఊహలు, తలంపులు. అందరూ లేచి నిలబడండి. మీ తలలపైన మీ చేతులు ఉంచండి. జీసస్, మైటీ లార్డ్, 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 మైటీ లార్డ్. ఎస్ 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 లార్డ్. జీసస్ నేమ్, యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను. దేవా, బిడ్డలు ఏదైతే వినడం ద్వారా దుష్టుడి స్వభావము, వాని క్రియలు, దుష్టుడి యొక్క స్వభావము, వాడి క్రియలు, వాడి ఆలోచనలు, వాడి మాటలు, వాడి ప్రతిదీ వినడం ద్వారా బిడ్డల హృదయాల్లో నాటబడిన దుష్టుడి బీజాలను, విత్తనాలను యేసుక్రీస్తు నామంలో పిగిలించి సముద్ర అడుగు భాగంలో నాటి బంధిస్తున్నాను. యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో వినడం ద్వారా బిడ్డల శరీరాల్లో, హృదయాల్లో, మనసులో, తలంపుల్లో నాటబడిన అపవాది విత్తనాలు, సాతాను విత్తనాలు, బీజాలు వేర్లతో పికిలించి సముద్ర అడుగు భాగంలో నాటివేస్తున్నాను, బంధిస్తున్నాను. అక్కడే యేసు నామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చూడడం ద్వారా, చూపుల ద్వారా బిడ్డల జీవితంలోకి, బిడ్డల హృదయంలోనికి, దేవా, బిడ్డల జీవితంలోనికి, బిడ్డల హృదయంలోనికి, బిడ్డల తలంపుల్లోనికి, ఆలోచనలోనికి వచ్చినటువంటి చూపుల ద్వారా నాటబడిన ప్రతి అపవాది బీజము, విత్తనము యేసుక్రీస్తు నామంలో వేళ్లతో పిగిలించి సముద్ర అడుగు భాగంలో నాటి బంధిస్తున్నాను. యేసు నామం. ఎస్ లార్డ్, ఎస్ మాస్టర్.
విన్నందువలన, చూచినందువలన వారి లోపటనే ఆలోచనలలో, ఊహలలో, తలంపులలో కలిగిన అపవాది స్వభావము, అపవాది గుణము, అపవాది ప్రవర్తన, వాడి దుష్క్రియలు, వాడి ప్రాచీన స్వభావము, ఆ వేళ్లతో బీజాలను, ఆ విత్తనాలను వేళ్లతో పిగిలించి సముద్ర అడుగు భాగంలో నాటి బంధిస్తున్నాను యేసునామములో. యేసునామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. చూచుట ద్వారా, వినుట ద్వారా, తలంచుట ద్వారా నాటబడిన అపవాది బీజాలు, విత్తనాలు గుణములలో, ప్రవర్తనలలో, మాటలలో, తలంపులలో ఎక్కడెక్కడున్నవో వాటన్నిటినీ సమూహముగా యేసునామములో వేళ్లతో పెకిలించి సముద్ర అడుగు భాగంలో నాటి బంధిస్తున్నాను. యేసునామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసునామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను బిడ్డలకు. దేవా, బిడ్డల జీవితాల్లో నీ రాజ్యం బలముగా పనిచేయునుగాక. బిడ్డల జీవితాల్లో నీ రాజ్యం బలముగా పనిచేయునుగాక. బిడ్డలు నీ రాజ్యములో బలముగా, ఉన్నతముగా ఉందురుగాక, నివసింతురుగాక. నూతనముగా జన్మించిన వారై నీ రాజ్యములో బిడ్డలు జీవించుదురుగాక. నూతనముగా జన్మించిన వారై, ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించిన వారై నీలో జీవించుదురుగాక. నవీన స్వభావము ధరించుకొని దేవుని పోలికగా, దేవుని పిల్లలుగా బిడ్డలు నీ రాజ్యములో యేసు నామములో వర్ధిల్లుదురుగాక. నిశ్చయముగా ఒకని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము వాడు అన్ని విషయంలో వర్ధిల్లవలనన్న మాట నీ బిడ్డలలో యేసు నామంలో నెరవేర్చబడునుగాక. నాలో, మాలో యేసు నామంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్, 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 ఆమేన్. God bless you. God bless you.